వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ. నేను మీ శివాని. 100 మంది దోషులు తప్పించుకున్నా కూడా పర్లేదు, కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు. ఇక ఈ ధర్మ సూత్రాన్ని విన్నాము, వింటూనే ఉన్నాము, వింటూనే వస్తున్నాము కూడా. కానీ నేరం చేసిన వాడు ఎప్పుడు కూడా తప్పించుకుంటూనే ఉన్నాడు. నిర్దోషికి శిక్షలు పడుతూనే ఉన్నాయి. ఒకవేళ న్యాయం గెలిచి నేర నిరూపణలో ఆ ముద్దాయి నేరం చేయలేదని తెలిసేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుందనే చెప్పాలి. ఇక అప్పటికి అతను అనుభవించాల్సిన శిక్షను, మానసిక శోభను, బాధను అనుభవించేస్తున్నాడు కూడా. ఇక అలాగా చెయ్యని నేరానికి జైలుకు వెళ్లిన ఒక నిర్దోషి కథే ఈ నింద. ఒక నేరం జరిగినప్పుడు అసలైన నేరస్తుడు ఎవరనేది కాకుండా అనుమానాలే ఆధారాలుగా తీసుకొని ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. ఇక ఆ క్రమంలో అసలు నేరస్తుడు దొరకచ్చు, దొరకకపోవచ్చు, అది మాత్రం చెప్పలేం. కానీ నింద మోపబడి బలైపోయిన వాళ్ళు చాలా మందే ఉంటారు. ఒక్కసారి కీలకంగా మారిన ఆధారాలే అసలైన దోషిని నిర్దోషిగా, నిందితుని నేరస్తుగా మార్చుతూ ఉంటాయి. ఇక నేరం, ఆధారం, నిందితుడు, నేరస్తుడు, ముద్దాయి, దోషి. ఇక ఈ ప్రాసెస్ లో ఏ మాత్రం తేడా జరిగినా నేరం చేసినోడు తప్పించుకుంటాడు. అదే విధంగా నిర్దోషికి శిక్ష అనుభవిస్తాడు. అలాగా కాండ్రకోట మర్డర్ మిస్టరీలో అసలు నేరస్తుడు ఎవరు అనే అంశం పైన కథ మలుచుకుంటూ ఉంటారు దర్శకుడు. కాండ్రకోట అనే గ్రామంలో మంజు అనే అమ్మాయిని అత్యంత దారుణంగా నరికి చంపేస్తారు. ఇక ఈ నేరం పైన అదే ఊరికి చెందిన బాలరాజు అలియాస్ ఛత్రపతి శేఖర్ ని అరెస్ట్ చేస్తారు పోలీసులు. అయితే ఆధారాలన్నీ కూడా బాలరాజు నేరం చేశాడని నిరూపితం కావడంతో అతనికి ఉరిశిక్ష విధిస్తాడు జడ్జి సత్యానందం. అది తనిఖీల బర్ని. అయితే అతడు రిటైర్ అయిన చివరి రోజుల్లో బాలరాజు నేరమే చేయలేదని తెలుసుకుంటారు. ఇక తప్పుడు జడ్జిమెంట్ ఇచ్చానని మానసిక శోభ అతన్ని వెంటాడుతూనే ఉంటుంది అన్ని రోజులు కూడా. అయితే అతని చివరి రోజుల్లో ఈ విషయాన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అధికారి అయిన తన కొడుకు వివేక్ కి చెప్తాడు. అదే వరుణ్ సందేశ్ కి చెప్తాడు. ఇక వివేక్ ఈ కేసుని ఎలాగ ఛేదించాడు, బాలరాజుని ఎలాగ విడిపించాడు, హంతకుడు ఎవరనేది నింద అసలు కదా. అయితే దర్శకుడు రాజేష్ అయితే నింద తొలి చిత్రమే అయినా కూడా ప్రజెంటేషన్ లో కానీ, అదే విధంగా పాత్రలని పరిచయం చేసిన తీరులో కానీ, వాటిని ముందుకు వెళ్ళిన విధానంలో కానీ ఎక్కడా కూడా కొత్త దర్శకుడు అనే ఫీల్ మాత్రం కలగలేదు. ప్రతి పాత్ర నుంచి మంచి పర్ఫార్మెన్స్ ని రాబట్టాడు. ఆయా పాత్రలకు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే వాళ్ళనే ఎంచుకున్నారు డైరెక్టర్. కథను కాస్త నిదానంగానే మొదలు పెట్టినా కూడా అక్కడక్కడ ట్రాక్ తప్పిన చిన్న చిన్న ట్విస్ట్లతో సరైన దారిలోనే పెట్టాడు డైరెక్టర్. రొటీన్ కథల మాదిరిగా హీరో హీరోయిన్లు ఉన్నారు కదా, ఒక పాట, ఒక ఫైట్, లిప్ లాక్, రొమాన్స్ అన్నట్టుగా కాకుండా కథతో పాటుగా పాత్రలన్నీ కూడా జర్నీ చేయించాడు దర్శకుడు. నిర్మాత కూడా రాజేష్ జగన్నాథం కావడంతో తన కథకు ఎంతవరకు ఖర్చు పెట్టాలో అంతే ఖర్చు పెట్టాడు. సినిమాకి గ్రాండ్ లుక్ తీసుకొని వచ్చాడు. ఒక నేరం చుట్టూ సాగిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కథతో ఎన్హెచ్ఆర్సీ ఆఫీసర్ గా ఒదిగిపోయాడు వరుణ్ సందేశ్. నిజానికి వరుణ్ సందేశ్ ప్రస్తుతం ఫామ్ లో లేకపోయినా కూడా అతనికి హీరోగా ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని నింద స్పందనతోనే అందరికీ తేలిపోయింది. ఒక మంచి కథ గనక పడితే కంబ్యాక్ కావడానికి తనలో హీరో ఇంకా అలాగే ఉన్నాడని చెప్పకనే చెప్తున్నాడు వరుణ్. ఇక ఇప్పటి వరకు వరుణ్ సందేశ్ చేసిన పాత్రలకు చాలా భిన్నంగా కనిపిస్తోంది. నటన పరంగా వరుణ్ నుంచి ఇంతకంటే మెచ్యూరిటీ లెవెల్స్, అదే విధంగా హావభావాలను ఆశించడం అత్యాశ అవుతుంది. కానీ నిందాలో తన పాత్రకి న్యాయం చేశాడు వరుణ్. ఇక హీరోయిన్ శ్రేయా రాణి రెడ్డి సీరియల్ నటి, మంచి డాన్సర్. డీతో పాటు అనేక టీవీ షోలలో తన డాన్స్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు లాంటి సీరియల్లో కూడా నటించింది. అయితే ఈ సినిమాలో డాన్స్ కి అస్సలు స్కోప్ లేకపోయినా కూడా నటన పరంగా అందరినీ మెప్పించింది. హీరో ఇన్వెస్టిగేషన్ లో అసిస్టెంట్ గా కథలోని పాత్రలో సెట్ అయింది, కానీ కథానాయికగా అనిపించేంత స్కోప్ అయితే లేదు. ఇక ఈ కథలో కనిపించే ప్రతి పాత్ర కీలకమే. ముఖ్యంగా రాజన్న చైల్డ్ ఆర్టిస్ట్ యానీ తన మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ అయితే బాగా ఇచ్చింది. ఆమెతో పాటు మైండ్ మధుర, భద్రం, సూర్యకుమార్, ఛత్రపతి శేఖర్, సిద్ధార్థ్ గొల్లపూడి, క్యూ మధు, శ్రీరామ్, సిద్ధార్థ్, అరుణ్ దలై కథలో కీలకమయ్యారు. అయితే దర్శకుడు కథను మొదలుపెట్టిన విధానం చాలా ఇంట్రెస్టింగ్ గానే అనిపించినా కూడా ముందుకు వెళ్లే కొద్దీ సాగదీసిన ధోరణిలోనే కనిపిస్తోంది మనకి. హత్య కేసులో కీలకమైన సాక్ష్యాలుగా ఉన్న 5గురిని కిడ్నాప్ చేస్తాడు హీరో. ముఖం కనిపించకుండా అదే విధంగా వాళ్ళతో మాట్లాడడం, ఆ తరువాత వాళ్ళ ముందుకు రావడం, ఆ తరువాత వాళ్ళలో నేరం ఎవరు చేశారో డిస్కస్ చేయడం, ఇవన్నీ కూడా అనవసరమైన బిల్డప్ లానే కనిపిస్తోంది. ఇక ఈ మాత్రం దానికి ఇంత సీన్ క్రియేట్ చేయడం ఎందుకు అనేట్టుగానే చేశారు ఆ కిడ్నాప్ ఎపిసోడ్. హత్య చేసింది ఎవరు, అసలు దోషెవరు అనే సస్పెన్స్ చివరి వరకు కంటిన్యూ అయ్యింది. ఇక చివర్లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకుల ఊహకి అందినట్టే ఉంది.
హత్య చేసిన వాళ్ళని రివీల్ చేసే సీన్ థ్రిల్ కలిగిస్తోంది. అయితే కథకి ప్రధాన లోపం కథనమే. సస్పెన్స్ థ్రిల్లర్ ఎప్పుడు నెక్స్ట్ ఏమి జరుగుతుందనే ఆసక్తితో ముందుకు నడిపిస్తూనే మజా అయితే ఉంటుంది. కానీ ఈ కథలో స్లో నరేషన్ పెద్ద మైనస్ అయింది. సొంత ఓంకార్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, రమీజ్ కెమెరా వర్క్ సినిమాకి ప్లస్ అయ్యాయనే చెప్పాలి. సస్పెన్స్ థ్రిల్లర్ ని మరో స్థాయికి నిలబెట్టేవి ఈ రెండే. తన కెమెరా పనితనంతో నిందా సినిమాకి స్క్రీన్ పే చాలా రిచ్ గా చూపించాడు రమీజ్. పిఎస్ వినోద్ దగ్గర శిష్యరికం చేయడంతో రమీజ్ కెమెరా టెక్నిక్స్ ఈ నిందా సినిమాలో మనకి బాగా కనిపిస్తాయి. టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో కనిపిస్తుంది నిందా సినిమా. ఓవరాల్ గా నిందా రొటీన్ చిత్రం తీసి పారేయలేము. ఒక మంచి ప్రయత్నం అని, బాలేదని అపనిందలు కూడా వేయలేము. కానీ ఒకసారి అయితే ఈ సినిమాని మనం చూడొచ్చు. సస్పెన్స్ థ్రిల్లర్ అంటే కుర్చీలు అంచులో కూర్చుందాము, ఊహించని సర్ప్రైజ్లు మనకి ఉండబోతున్న ఈ సినిమాలోని హైప్ క్రియేట్ చేసి హై ఎక్స్పెక్టేషన్స్ ఈ సినిమా అయితే చూడొద్దు. కాసేపు చూసొద్దాం అనుకునే వాళ్ళకి నిందా నచ్చొచ్చు. సినిమా చూసిన వాళ్ళైతే క్లైమాక్స్ ట్విస్ట్ చెప్పకుండానే ఉంటాము. నిందాని ఎంజాయ్ చేయొచ్చు. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్ టీవీ.